పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. నేడు తెలంగాణలో పొలిటికల్ హీట్ ఉండనుంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులకు కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నారంటూ దానికి నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మంత్రివర్గంతో సహా ఎమ్మెల్యేలంతా సీఎం మేడిగడ్డకు వెళ్తుండగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ కృష్ణా జలాల వివాదంపై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టంతా మేడిగడ్డ అటు నల్గొండపై ఉండనుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉండగా సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే అవుట్లెట్ల బోర్డుకు అప్పగించారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిపైనే నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దీనికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు నేడు మంత్రివర్గంతో సహా ఆ పార్టీ నేతలంతా ఇవాళ బ్యారేజ్ని పరిశీలించడానికి వెళ్తున్నారు. ఉదయం అసెంబ్లీ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లనున్నారు. 2 గంటల పాటు బ్యారేజ్ని పరిశీలించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లటం లేదు. సిపిఐ ఎమ్మెల్యేకు కూనంనేని వెళ్తారో లేదో స్పష్టత లేదు. మేడిగడ్డ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బై రోడ్ బస్ ద్వారా బయలుదేరనున్నారు. ఇక్కడ మేడిగడ్డ ఏదైతే పిల్లర్లు కుంగుబాటు జరిగిందో దానిపైన నాణ్యత లోపం కావచ్చు, అక్కడ జరిగిన నిర్మాణ లోపాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అందరికీ కూడా వివరించడానికి సీఎం మరియు ప్రభుత్వం కూడా ఒక మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన పెట్టారు. అది మరి కాసేపట్లో బయలుదేరనున్నాడు. బై రోడ్డు ద్వారా హైదరాబాద్ నుంచి వరంగల్, భూపాలపల్లి మీదుగా కాటారం చేరుకొని అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకొనున్నాడు. 3:30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకొని ఆ యొక్క బ్యారేజ్ సందర్శించనున్నాడు. సౌజన్య, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు జరిగిన పనులేంటి, అక్కడ జరిగిన లోపాలేంటి కూడా వివరించనున్నారు. అయితే లోపాల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలు, రానున్న రోజులలో ఆ బ్యారేజ్ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది కూడా దానిపైన పూర్తి స్థాయిలో పరిశీలించి సమీక్షించనున్నారు. సౌజన్య, మరోవైపు ఈ రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ ఏదైతే కృష్ణా బ్యారేజ్ కేఆర్ఎంబీకి అప్పగిస్తూ దాన్ని నిరసిస్తూ చెలో నల్గొండ బహిరంగ సభను పిలుపునిచ్చారు. దానికి పోటీగానే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ గోదావరి నీళ్ల పైన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన దోపిడీని అందరికీ వివరించడానికి ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా అందరి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కూడా మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో సహా అందరూ కూడా ఈ యొక్క సందర్శనకు రావాలని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా పిలుపునిచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంగా కూడా దీన్ని మలిచి అందరినీ కూడా తీసుకెళ్తుంది. సౌజన్య, అయితే
ఇప్పటికీ బీఆర్ఎస్ మాత్రము మేము వచ్చేది లేదని చెప్పేసి తేల్చింది. అయితే ఎంఐఎం దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డలో జరిగిన లోపాన్ని ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు వాళ్ళ మిత్రపక్షమైన సిపిఎం కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 65 మంది మాత్రం మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం అయితే ఉంది సౌజన్య. ఇప్పటికే ఇక్కడ భూపాలపల్లి జయశంకర్, కలెక్టర్ భువేష్ మిశ్రా, అదేవిధంగా ఎస్పీ కిరణ్ ఖరే మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు కావచ్చు, భద్రతా సంబంధించినటువంటి ఏర్పాట్లలో అయితే భూపాలపల్లి జయశంకర్ జిల్లాతో పాటు ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి అంబరీష్ జా కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.